కలిగించడం వల్ల ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తారా? తిట్టుకుంటున్నారు. వినండి, మీరు వినండి సార్, ఓకే. జాగ్రత్త వినండి సార్. ఓకే. బస్సులో ప్రయాణం చేస్తున్న మా అమ్మో, అక్కో, మా చెల్లె వాళ్ళు అడిగితే చెప్తారు, టీవీ స్టూడియోలో కూర్చొని అడిగితే చెప్పారు. రెండో అంశం, రైతుల రుణమాఫీని చేసినందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? అట్లాగే గతంలో ఉండే స్కీమ్స్ ఏవైతున్నది, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, వాటి ఇస్తున్నందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? అట్లాగే గతంలో ఏ అప్పులైతే తీసుకొచ్చావో వాటికి వడ్డీలు కట్టడంలో మేము విఫలమవుతున్నాం అని చెప్పేసి ప్రజలు విమర్శిస్తారా? కాళేశ్వరం అది ఎండమావి ప్రజల రక్తాన్ని చెమటను దోచి కట్టిన ప్రాజెక్టు ఎటు కాకుండా మిగిలిపోయిందని మేము ప్రకటించేందుకు ప్రజలు మనం వ్యతిరేకిస్తారా? అట్లాగే 60,000 పెండింగ్ నోటిఫికేషన్లను క్లియర్ చేసి ఉద్యోగ పత్రాలు ఇచ్చేందుకు మమ్మల్ని ప్రజలు వ్యతిరేకిస్తారా? అట్లాగే ప్రజాస్వామ్య స్ఫూర్తి వీఆర్ బ్రీతింగ్, ఇక్కడ కేసీఆర్ గారి టైంలో మొత్తం గడిగోడ కదా, గడిగోడను బద్దలు కొట్టి, సింబాలిక్గా బద్దలు కొట్టి మేము ప్రజలకి స్వేచ్ఛనిచ్చేందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? అట్లాగే ధర్నా చౌక్లో ప్రతిపక్షాలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ధర్నాలు చేసే అవకాశం ఇచ్చేందుకు ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తారు అనుకుంటే అహ్మద్ గారు? అట్లాగే మొత్తం దేశంలో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచి చాలా బ్రహ్మాండంగా కేంద్రానికి సహకరించేందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారా? బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ ఒక కుట్రబడితంగా నలుగురు నేసుకొని 4 కెమెరాలను వేసుకొని ఏదో అయిందంటే